హాయ్ అండి. ఈరోజు నేను కమ్మనైన నెయ్యి కాచడం చూపిస్తానండి. ఇది ముందుగా నేను ఈ డబ్బాలో 3/4 వరకు మేగడ స్టోర్ చేశానండి. దాన్ని ఇలా ఇంకాస్త నీళ్లు పోసి కొంచెం ఒక 5 మినిట్స్ చిలికామంటే చూసారు కదా, ఇలా ముద్దలు ముద్దలుగా వెన్న పైకి వచ్చేస్తుందండి. ఇక్కడ ఒక చిన్న టిప్ ఉందండి. ఈ ఈ ఈ బాక్స్ని యాజ్ ఇట్ ఈజ్గా ఫ్రీజర్లో ఓన్లీ హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటే మజ్జిగలో ఉన్న కొంచెం కొంచెం వెన్న కూడా పైకి గడ్డలాగా తేలిపోతుందండి. ఇలాగా అప్పుడు మజ్జిగను సెపరేట్ చేసేసుకుని ఒక గిన్నెలోకి మీ వెన్నని ట్రాన్స్ఫర్ చేసి ఇంకొకసారి వాటర్ పోసి ఇంకొకసారి క్లీన్ చేసేసుకుని నెయ్యి కాచుకోవడమేనండి. చాలా ఈజీగా అయిపోతుంది. జార్లో కాచడము ఈ తలకైన పంత ఉండకుండా డబ్బాలోనే 5 నిమిషాలు గిలక్ కొట్టారంటే వెన్న పైకి వచ్చేస్తుంది. దాన్ని ఇలా స్టవ్ మీద పెట్టి సిమ్ టు మీడియం ఫ్లేమ్లో దగ్గరుండి కాచుకోవాలండి. 1 స్పూన్ మెంతులు వేస్తే చాలా టేస్ట్ బాగుంటుందండి. రుచి వాసన కూడా చాలా బాగుంటుంది.